హాయ్, ఈరోజు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. ఏఐ వచ్చిన తర్వాత కొంతమంది వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ ఫొటోస్ని, వాయిస్ని ఉపయోగించి. ఆ తయారైన వీడియోస్ చాలా రియలిస్టిక్గా వాళ్ళు మాట్లాడుతున్నట్టే చాలా బాగుంటున్నాయి. కానీ అవి ఎంత సేఫ్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్ని మోసాల గురించి కూడా మనం వింటున్నాం. తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళ వాయిస్ తోటి ఫోన్ కాల్ రావడం, వాళ్ళకి ఎమర్జెన్సీ అని చెప్పేసి డబ్బులు అడగడం, ఇది నిజమేనని చెప్పేసి వాళ్ళు ఫార్వర్డ్ చేసిన తర్వాత మోసపోయారని చెప్పేసి గుర్తించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే మీరు ఎప్పుడైనా సరే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేసే ముందు ఇలాగ ఫొటోస్ కానీ వాయిస్ కానీ మీ డేటా ఎంత సేఫ్ అనేది తెలుసుకుంటాం అనేది మీ బాధ్యత. అంతేకాకుండా ఇంకొకటి అబ్జర్వ్ చేసేసింది ఏంటంటే కనుక కొంతమంది వాళ్ళ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఫ్రంట్ టు బ్యాక్ ఫొటోస్ తీసి ఎవరికైనా వాళ్ళ సర్కిల్లో కావాలంటే కనుక వాట్సాప్లో షేర్ చేస్తూ ఉన్నారు. దాని మీద కార్డ్ నంబరు, సివివి నంబరు, ఎక్స్పైరీ డేటు ఇలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్యాక్ట్ ఏ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎంత కావాల్సిన వారైనా సరే ఈ విధంగా షేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. టెక్నాలజీ అనేది సౌకర్యవంతంగానే ఉంటుంది, దాన్ని సురక్షితంగా మనం ఉపయోగించడం కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా మన డేటాని మనం సేఫ్గా ఉంచుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీ అందరికీ ఉపయోగపడిందని చెప్పి అనుకుంటున్నాను. పెంచు యాప్ స్థానిక వ్యాపారస్తులకి ఈజీగా వాళ్ళ యాడ్స్ని క్రియేట్ చేసుకోవడానికి తయారు చేశాము. ఇది ప్రజెంట్ గూగుల్ ప్లే స్టోర్లో లిస్ట్ అయి ఉన్నది. ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉన్నాయి. మీరు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఆ యాడ్ టెక్స్ట్ ఎలా రాయడం అనేది తెలియకపోయినా సరే క్లుప్తంగా మీరు రాస్తే పెంచు యాప్ మీకు ప్రాపర్గా మెసేజ్ తయారు చేసేస్తుంది. దాన్ని ఉపయోగించుకుని యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈరోజే పెంచు యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని యాడ్ క్రియేట్ చేసుకుని మీ బిజినెస్ని గ్రో చేసుకోండి. థ్యాంక్ యూ.